హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో ఈ సీజన్‌లో మాత్రమే దొరికే పచ్చి చింతకాయలతో చింతకాయ పచ్చడిని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ చింతకాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ తొక్కును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం పచ్చి చింతకాయల్ని నీళ్ళల్లో కడిగి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. పూర్తిగా తడారిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చింతకాయల్ని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి ఇలా రోట్లో వేసి దంచుకోవాలి. ఇలానే కొన్ని కొన్ని వేస్తూ రోట్లో దంచుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయొద్దు. గింజ నలగకుండా జస్ట్ పైన ఇలా గింజ బయటకు వచ్చే వరకు నలగొట్టాలి. అన్నిటినీ కూడా ఒకేసారి వేయొద్దండి. ఇలా కొన్ని కొన్ని వేస్తూ చింతకాయల్ని దంచుకోవాలి. ఇలా చేయటం వల్ల గింజలన్నీ కూడా చక్కగా బయటకు వస్తాయి. ఇక్కడ నేను అప్పటికప్పుడు రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ చింతకాయలు ఉన్నట్లయితే చింతకాయ తొక్కును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే చింతకాయలు చక్కగా ముదిరిన కాయలు తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లోపల ఉన్న గింజ బాగా ముదరాలండి. అప్పుడే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మొదటి వాయి తీసిన తర్వాత మళ్ళీ మరికొన్ని చింతకాయలు వేసి ఇలా నూరాను. ఒకేసారి నూరటం కష్టం అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని వేస్తూ ఇలా నూరుకోవాలి. మొదటిసారి వేసినట్టే ఉప్పు పసుపు కూడా వేసి ఇలా చక్కగా దంచిన తర్వాత ఇప్పుడు గింజలు అలాగే చిక్కులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి వేస్తున్నాను. ఇక్కడ నేను అప్పటికప్పుడు రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అంతా పచ్చడి నూరేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ చింతకాయలు ఉన్నట్లయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి ఒక సీసాలో పెట్టి ఒక 2 రోజులు ఆగిన తర్వాత లోపల ఉన్న గింజ చిక్కు తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను అప్పటికప్పుడే నూరేస్తున్నాను. ఇక్కడే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు చిక్కులు ఒక ప్లేట్లోకి తీసేసి చింతకాయ తొక్కునంతా కూడా వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే ఉప్పు వేసేసేయాలి. పసుపు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేసి ఈ మిరపకాయల్ని మెత్తగా నూరుకోవాలి. ఇక్కడ మనం పచ్చి చింతకాయలతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా నూరుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ చింతకాయ తొక్కును కూడా వేసి వీలైనంత మెత్తగా పచ్చడిని నూరుకోవాలి. పచ్చి చింతకాయ తొక్కుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. తయారు చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చి చింతకాయ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే మనం చింతకాయల్ని కడిగిన తర్వాత తడి లేకుండా తుడిచి పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. అప్పుడే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అలా చేయలేదు అంటే తడి ఏమైనా ఉంటే పచ్చడి త్వరగా బూజు వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇలా నూరిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని అంతటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి అంతటికి కూడా పోపు పెడుతున్నాను. ఒకవేళ అలా వద్దు అనుకుంటే కొంచెం పచ్చడికి మాత్రమే పోపు పెట్టి మిగతా ఉన్న చట్నీ అంతని కూడా వేరొక సీసాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుతున్నాను. వెల్లుల్లిని మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త కచ్చాపచ్చాగా దంచి వీటిని కూడా పక్కకు తీసేసేయాలి. ఇప్పుడు పచ్చడి అంతటికి కూడా పోపు పెట్టేస్తున్నాను. అందుకోసం స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని తీసుకున్నాను. నూనె కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. పచ్చడి ఎక్కువ ఉంది కాబట్టి నూనె ఎక్కువ తీసుకున్నాను. పోపు గింజలు అలాగే ఎర్రమిరపకాయలు కూడా వేశాను. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. మనం ముందుగా దంచి పెట్టాం కదా, వాటిలోంచి కొన్ని వేసేసాను. అలాగే కరివేపాకు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగితేనే పచ్చడికి రుచి ఉంటుంది కాబట్టి మాడకుండా నిదానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని లో ఫ్లేమ్లోకి డౌన్ చేసి ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడి వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలపాలి. నూనె అంతా కూడా పచ్చడిలో కలిసే విధంగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఏమైనా చెమ్మ ఉంటే చక్కగా ఎగిరిపోతుంది కాబట్టి ఒక్క 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
చూశారు కదా, చాలా సింపుల్గా చింతకాయ పచ్చడి ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.